అందరికీ నమస్కారం. ఈ మూడవ వీడియోకి స్వాగతం. మనం గత 2 శ్లోకాలలో ఈ కామము, క్రోధము ఒక నాణానికి ఉన్న 2 వైపులు లాంటివి. ఇవి మహాపాపులు. ఇవి నిత్యం ఎప్పుడు తృప్తి లేకుండా ఇంకా భుజించుదాము అనే చూస్తాయి. పరమ నికృష్టమైన శత్రువులు మీకు అని చెప్పారు పరమాత్మ. ఆ తర్వాత మీలో ఉన్న జ్ఞానాన్ని ఈ కోరిక అనేది ఆ నివురు కప్పిన నిప్పు అంటే పొగ అగ్నిని కప్పివేసినట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేసినట్లు, అలాగే గర్భంలో ఉన్న శిశువుని గర్భం కప్పివేసినట్లు మీ జ్ఞానాన్ని కప్పివేస్తాయి. ఏంటి అంటే ఈ కోరికలు, అదే మీ శత్రువు అని మళ్ళీ 38వ శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ 39వ శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారో ముందు శ్లోకాన్ని పాడించుకొని తర్వాత లోతులోకెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 39వ శ్లోకము. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏమంటున్నారు? ఓ కుంతీనందన అర్జున, జ్ఞానికి నిత్య శత్రువు ఏదైతే తన జ్ఞానాన్ని కప్పివేసింది అంటే ఆ తృప్తి పరచలేని కోరిక అనే అగ్ని జ్వాల, అదే మీ శత్రువు, మీ నిత్య శత్రువు అని చెప్తున్నారు. ఒకసారి 2 సార్లు కాదు, నిత్య శత్రువు ఎవరు? ఫర్ ఎవర్ ఎనిమీ అంటే మీలో ఉన్న ఆ జ్ఞానాన్ని కప్పివేసే తృప్తి పరచలేని కోరిక, డిజైర్. ఇంక ఇన్ని శ్లోకాలు విన్న తర్వాత మనలో నుండి కోరిక దూరం అవ్వాల్సిందే. పరమాత్మ ఒక పెద్ద సుత్తి పెట్టి కొట్టేస్తున్నారు ఈ కోరికని, మనలో నుంచి దూరం అవ్వాలి అని. అయితే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఏంటో చూద్దాం. యోగిరాజులు ఏమంటున్నారంటే, క్రియాయోగ చేసే వాళ్ళని మనకి పురాణ పురుష యోగిరాజలో క్రియాన్వితులు అంటారని చెప్పారు. అక్కడ ఇట్లా చెప్తూ క్రియాన్వితులు అని సంబోధిస్తూ, వీరికి కోరిక అనే అగ్ని లోపల దాగి ఉంటుంది. కొంచెం బలంగా గాలి తగలంగానే అది మళ్ళీ వెంటనే రాజుకుంటుంది. అంతేకాక వారి బుద్ధి అహంకారంతో కలిసి కోపానికి గురి అవుతుంది అని చెప్తున్నారు. యోగరాజులు కొద్దిగా డిఫరెంట్గా చెప్తున్నారు ఈ శ్లోకాల్ని. మన లోపల ఉన్న కోరిక అగ్ని లాంటిది అని చెప్తున్నారు. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు వాటిని గమనించుకోకపోతే అది మిమ్మల్ని దహించి వేస్తాయి. అందుకే కోరిక తీరకపోతే కోపానికి కూడా గురి అవుతారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారు దానికి అంటే, ఇది మనం కోరిక అనేది నిత్యం ఎవ్రీ డే లైఫ్లో ఏదో ఒక కోరిక మన లోపల జనరేట్ అవుతూనే ఉంటుంది. మనకి చాలా బిజీగా ఉన్న డే వర్సెస్ మనకు కొంచెం గ్యాప్ వచ్చింది ఖాళీ ఉన్న రోజుల్లో మనం గమనించుకుంటే ఆ షాపింగ్ కానీ, మన మైండ్లో ఇంకోటి ఏదో కొనుక్కోవాలన్న కోరిక కానీ, ఆ మైండ్ ఎప్పుడైతే లీజర్గా ఉంటుందో మళ్ళీ దేనికో పట్టుకోవాలని చూస్తుంది. ఏదన్నా ఆర్డర్ చేద్దాం, అది మనకి అవసరమా లేదా అనేది కంటే అవసరం అవుతుంది అని మనం కన్విన్స్ చేసుకుని మళ్ళీ కొంటాం. గమనించుకున్నట్లయితే ఇదే జరిగేది. అదే చెప్పేది పరమాత్మ, మీ నిత్య శత్రువు ఇది అని చెప్తున్నారు. ఇక్కడ పరమహంస యోగానంద గారు ఏమంటున్నారంటే, ఒక కట్టె ఉంటుంది కదా, మన కట్టె పుల్లలు, చెక్క కట్టె ఉంటుంది కదా, ఆ కట్టె అగ్నిని నిలబెడుతుంది. ఎప్పుడైతే ఆ కట్టె కాలిపోతుందో అగ్ని జ్వాల కూడా మాయమైపోతుంది, అది డిసపియర్ అయిపోతుంది. అట్లాగే ఈ ఇంద్రియ సుఖాలు, మనం ఏదైతే ఆ చిన్న చిన్న ప్లెజర్స్ కోసం, ఆ సుఖాల కోసం వెళ్తున్నామో అవి కట్టెలాగా భౌతిక కోరికలు అన్న అగ్నిని పోషిస్తాయి. ఈ కట్టె ఏంటి అంటే మీరు కోరుకునే ఆ భౌతిక సుఖాలు. వీటి కోసం ఆ భౌతిక కోరికలు అన్న అగ్నిని ఈ సుఖాలే పోషిస్తూ ఉంటాయి. ఆ కట్టె కాలిపోయింది అంటే ఆ సుఖం అనేది మనకి తీరిపోయింది, అనుభవించేసాం. ఒకటేదో కొనుక్కున్నాం, నాకు ఒక మంచి వస్తువు ఏదో కావాలనిపించింది, అది కొనుక్కున్నాను, దాన్ని అనుభవించాను, అనుభూతి చెందాను అంటే ఆ కట్టె కాలిపోయింది, పూర్తయిపోయింది. అంటే అగ్ని అనేది పడిపోతుంది, ఇంధనం అయిపోయింది కదా, కట్టె కాలిపోయింది, అగ్ని అనేది కొంతసేపట్లో ఆగిపోతుంది. అట్లాగే ఈ కోరికలు మండే స్వభావం ఉన్నవి. అందుకే యోగిరాజులు అగ్నితో పోల్చారు.
మండే స్వభావం వాటిది. అవి అగ్ని లాంటిది. అది తెలియని మూర్ఖుడు ఏమవుతుందంటే ఇంధనాన్ని సరఫరా చేసే పనిలోనే ఎప్పుడు ఉంటాడు. అంటే ఎప్పుడు ఆ కోరికల అదేంటి ఆ ప్లెజర్స్ కోసమే బయటికి వెళ్తూ ఉంటాడు. ఆ ప్లెజర్స్ ఏదైతే మనం సుఖాల కోసం చూస్తున్నామో అవే కట్టె లాంటిది. అవి మీరు నిత్యం సరఫరా చేశారు అంటే ఎప్పుడు మిమ్మల్ని దహించి వేసే అగ్ని అట్లాగే ఉంటుంది. మనకి అలా మనకు లోపల ప్రాణాయామతో యోగాగ్ని రగిలించమంటే మనం బయటికెళ్ళి ఈ అగ్నిని చూస్తున్నాం అనమాట. రెండిటికి ఉన్న తేడా. ఒక సుఖంతో తృప్తి పడలేవయి. ఇంకొక ప్రెషర్, ఇంకొకటి అట్లా ఇంధనాన్ని మళ్ళీ మళ్ళీ జోడిస్తూనే ఉంటాయి. ఆహ్, అది ఇదంతా కూడా మనలో ఉన్న జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానాన్ని కప్పివేస్తాయి మీలో. ఎందుకంటే ఎప్పుడు బయటికే ఉంటున్నాం. నీ అంతర్ప్రయాణం ఏం చేయట్లేదు కదా! ఎప్పుడు వీటితోనే నువ్వు సంతోషపడిపోతున్నావు కదా! అని చెప్తున్నారు. వీరికెప్పుడు గూడా ఇంక అది తృప్తి గాని, శాంతి గాని ఎప్పుడు పొందలేరు. ఆ బుద్ధి విచక్షణ లేదు కాబట్టి తనని నాశనం జేస్తున్నాయి అని కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. ఒక సామాన్య మానవుడు ఇట్లాగే ఆహ్, ఒళ్ళు గాల్చుకుంటున్నాడు ఈ అగ్నిలోనే అని జెప్తున్నారు. అయితే దేర్‌ఫోర్ ఏంటి ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, కోరిక అనేది మూర్ఖుడికి ఒక మంచి మిత్రుడిలాగా తను భావిస్తాడు. అదే ఒక జ్ఞాని ఆ కోరికని ఒక శత్రువుగా భావిస్తాడు అని చెప్తున్నారనమాట. జ్ఞానుల్లో కూడా ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు 2 రకాలున్నారని చెప్తున్నారు. ఈ జ్ఞానుల్లో 2 రకాలు ఎవరు అంటే, ఒకరు చాలా అరుదుగా భూమి మీదకొచ్చి ఒక సంపూర్ణ ఆత్మజ్ఞానిని చూస్తాం. ఇక్కడ చాలా రేర్‌గా జరుగుతుందది. సంపూర్ణ ఆత్మజ్ఞానిని మనం భూమి మీద చూడటం అనేది. ఒక రమణ భగవానుల్లాగా. ఆయనలాగా ఒక ఆత్మజ్ఞాని మనం భూమి మీద చూసామంటే, ఆయన బోధనలు వింటున్నామంటే ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యం చేసుకొనుండాలి. అది పరమాత్మలో ఐక్యమైపోయిన స్థితి, సహస్రార స్థితి. అన్ని భౌతిక కార్యకలాపాలు వాళ్ళు చేస్తారు. కానీ ఒక్క సంకల్పం మాత్రం చేతనే ఇంద్రియాల నుండి, ఈ స మన పదార్థం నుండి కానీ, నరాల నుండి కానీ, కండరాల నుండి, గుండె, వెన్నుపూస అంత ఎనర్జీ అంతా షట్చక్రాలు అన్నిటి నుండి ప్రాణశక్తి వెనక్కి లాక్కొని పరమాత్మలో లయం చెయ్యగలరు ఒక పూర్ణ ఆత్మజ్ఞాని. తమకు ఇప్పుడు బయట పనులు చేయాల. ఆయన మనకి భగవాన్లు, రమణ భగవాన్లు ఆయన ఆశ్రమం నిర్మించడానికి అక్కడ ఇటుకలు పేర్చేవారు. ఎంతో పని చేసేవారు. కిచెన్‌లో పని చేసేవారు, వంట పనిలో చేసేవారు. అదేంటంటే దేహంతో పని పడినప్పుడు పని చెయ్యాలి అన్నప్పుడు ఆ దేహము, కొద్దిగా మనస్సు, ఇంద్రియాలు అంతే. నడవాలి అన్నప్పుడు కర్మేంద్రియాలను వాడుతున్నారు. మాట్లాడియాలి అన్నప్పుడు ఈ ఈ నాలుకను వాడుతున్నారు. ఎక్కడ వాడాలో పరికరాల్లాగా వాడుకొని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే స్థితిలో ఉన్నవాళ్ళనమాట. వాడుకుంటారు అంతే. మనం పెన్ ఎట్లా వాడుకుంటున్నామో, పుస్తకం ఎట్లా వాడుకుంటున్నామో, వాళ్ళు ఈ శరీరాన్ని అట్లా వాడుకుంటారు. ప్రకృతి మాయలో పడటం అనేది ఇంకా ఉండదు. వాళ్ళు దేనిలోనూ ఇరుక్కోరు. నిష్కామ కర్మ యోగం ఒక శుద్ధ కర్మలోనే ఉంటారెప్పుడు వాళ్ళు. ఈ రెండవ రకం జ్ఞాని ఏంటంటే, ఏకత్వ స్థితిని అనుభూతి చెంది, వారి చైతన్యాన్ని కూటస్థుడి దగ్గరుంటారు. అంటే కొంచెం గ్యాప్ ఉంటది. 3 ఫింగర్ గ్యాప్. ఇక్కడ సహస్రార స్థితికి, కూటస్థ చైతన్య స్థితికి గ్యాప్ ఉంటుంది. ఈ కింద ఉన్నది ఈ రెండో రకం జ్ఞాని ఏదైతే చెప్తున్నారో వారి గురించి. ఆ కూటస్థుడి దగ్గర కేంద్రీకరించి ఉంచుతారు వీళ్ళు. ఈ థర్డ్ ఐ ప్లేన్‌లో నుండే వీళ్ళు వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడి నుండి. ఈ స్థితిలో ఏంటి తేడా ఏంటంటే, కొంత దేహం, మనస్సు వీటితో తాదాత్మ్యం చెంది ఉంటారు. అప్పుడప్పుడు కోరిక అనే అగ్ని పైకి లేస్తూ ఉంటుంది. కానీ, నిత్యం ఒక గమనిక. తమని తాము లోపల గమనించుకుంటూ ఉంటారు. ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వెంటనే ఏంటంటే, ఆ కోరిక వచ్చిందంటే, వాటిని గుర్తిస్తారు. వెంటనే అడ్డుకోగలుగుతారు. ఓహ్! ఇది నన్ను మళ్ళీ బయటికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది నా శత్రువు అని గమనించుకొని, దానిని కొంచెం విచక్షణతో ఇప్పుడు ఇట్స్ ఓకే. కోరిక వచ్చావా? నువ్వు పక్కకు వెళ్ళు అని ఒక స్మైల్ చేసి వాళ్ళలో వాళ్ళకి వెళ్ళిపోగలరనమాట. ఎందుకంటే వీరికి అంతఃస్ఫురణ, ఇంట్యూషన్ అనేది జాగృతం అయింది. ఆ గైడెన్స్‌తోనే, ఆ మార్గదర్శకత్వంలోనే బుద్ధి విచక్షణ కూడా ఉంటుంది కాబట్టి కోరిక వచ్చినప్పటికీ కూడా అందులో లోబడిపోరు. అందులో ఇప్పుడు మనలాగా ఎళ్లి కోరిక వచ్చింది అంటే దాన్ని తీర్చుకునే ప్రయత్నం చెయ్యరనమాట. ఎందుకంటే వీళ్ళు కూటస్థ చైతన్య స్థితిలో ఉన్నారు. కోరిక వస్తోంది గమనించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోగలరు. వేరాజ్ ఆహ్,
మనం ఫస్ట్ చెప్పుకున్న పూర్ణ జ్ఞానికి ఏంటంటే ఇటువంటివి కూడా ఉండదు. ఈ కోరిక రావటం, అందులో నుంచి మళ్ళీ విచక్షణ, కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి, ఇదేం ఉండదన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ఆత్మజ్ఞాని, పూర్ణ జ్ఞాని, అది సహస్రార స్థితిలో పరమాత్మ లయమైపోయి ఉన్నారు వాళ్ళు. అయితే సామాన్యుల సంగతి అయితే మనకు తెలిసిందే, కింద చక్రాల్లోని ఇరుక్కునుని ఎనర్జీ ఎప్పుడు కూడా బయటికే కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే సాధకుడు తమ శక్తిని ఇంద్రియాలతో వేస్ట్ చేయకుండా కూటస్థుడి దగ్గర, భృకుటి దగ్గర కేంద్రీకరించి ఉంచమని చెప్తున్నారు ఒక సాధకుడికి. మనం ఇంకా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ భృకుటి దగ్గర ఉండటం అంటే ఏంటి? కళ్ళు ఎప్పుడు పైకి పెట్టి చూడాలా అంటే అట్లా కాదు. మనకి ఏదైనా వచ్చినప్పుడు మన లోపల ఒక చిన్న విచారణ జరగాలి. కోరిక వచ్చిందా? ఇప్పుడు నాకు ఇది అవసరమా? నాకు ఆల్రెడీ ఒక 10 చీరలు ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇంకొక చీర కొనుక్కోవడం అవసరమా? లేదు కదా. వెరీ గుడ్, నేను ఉన్నది పూర్తిగా ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఇందులోనే ఎవరికన్నా దానం ఇవ్వాలంటే ఇచ్చేస్తాను. అలాగే ఒక వస్తువు గురించి కానీ ఏదైనా సరే ఒక కోరిక అనేది వచ్చిందంటే మనం, అది భౌతిక కోరికలు అయి ఉండొచ్చు, ఇంకొక వ్యక్తికి సంబంధించినది, వాళ్ళు ఇలా చేస్తే బాగుండు అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో కూడిన కోరిక అయి ఉండొచ్చు. అనేక రకాల రూపాలలో వచ్చే కోరికలను గమనించుకొని మనలో, మన కూటస్థుడిలో కేంద్రీకరించి ఉంచమని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. ఇక్కడే బుద్ధి విచక్షణతో మన మీద మనకు ఒక సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి. అలా ఉంటాం మనం. ఆ సాధన చేసే కొద్దీ, విచారణ చేసే కొద్దీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనలో ఎక్కువ జాగృతం అవుతుంది. లేకపోతే సామాన్యుడికి ఏంటంటే, ఒక దీపం చుట్టూతా ఈగ ఎట్లా అయితే దాని చుట్టూ తిరిగి ఆ దీపానికి అట్రాక్ట్ అయ్యి ఆ తిరిగే క్రమంలో అగ్నిలో పడిపోయి మాడిపోతుందో, ఈ సామాన్యుడు కూడా ఆ కోరికల్లోనే నాశనం అయిపోతాడు. అదేంటంటే ఆ భౌతిక సుఖాలు దీపంలాగా అట్రాక్ట్ చేస్తాయి. వెళ్ళు తీసుకో, కొనుక్కో అని వెళ్ళి అందులోనే కూరుకోవటం, ఇంట్లో అంతా అప్పుల పాలైపోవటం, ఏదో ఒకటి ఆందోళన, ఇంట్లో గొడవలు, వీటిల్లోనే ఇరుక్కుని నాశనం అవుతారు. మళ్ళీ అదే కోరికలతో జన్మలు తీసుకుంటారు. మళ్ళీ కర్మ బంధనము, దుఃఖాలు ఇవన్నీ తప్పదు. అలాగే అదే చెప్తున్నారనమాట. మన కోరికలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చే లోపే చెక్ చేసుకోవాలి. బిల్ వస్తే తెలుస్తుంది ఎంత బారు బిల్లు వస్తుంది. అవన్నీ కూడా కోరికలే. కోరిక 1, కోరిక 2, కోరిక 3. ఆ బిల్ అంటే ఏం లేదు, మన కోరికల లిస్ట్ అనమాట. అది గమనించుకుంటూ ఉండాలి. యోగానంద గారు సాధకుల్ని జాగ్రత్తగా మీలో జ్ఞానాన్ని దహించక ముందే కోరిక అనే అగ్నిని విచక్షణతో ఆర్పివేయమంటున్నారు. అది మన విచక్షణ, ఆ డిస్క్రిమినేషన్, బుద్ధి విచక్షణ, ఈ వివేక జ్ఞానం కాదు. మన అంతరంలో నుంచి ఇంట్యూటివ్గా గైడెన్స్తో వచ్చిన బుద్ధి విచక్షణ, ఆత్మ విచారణ అనేది వెరీ ఇంపార్టెంట్ భౌతిక జీవితంలో. సరే, మనకి 39వ శ్లోకం అయిపోయింది. ఇంకొక కోరిక ఏదన్నా జనరేట్ అవుతుంటే విచారణ చెయ్యండి ఇప్పుడే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే.